మత్తయి 10వ అధ్యాయంలోనే 11వ వచనం. మీరు ఏదైనా పట్టణంలో లేదా ఊరిలో ప్రవేశించినప్పుడు దానిలో యోగులెవ్వరో అడిగి తెలుసుకోండి. అంటే మీరు ఎవరైనా ఒక పట్టణంలో కానీ ఊరిలో కానీ వెళితే దాంట్లో ఆ ఊరిలో ఎవరు యోగ్యులు అంటే మంచివారో తెలుసుకోండి, అడిగి తెలుసుకోండి. అక్కడ నుండి వెళ్లే వరకు అతని ఇంట్లోనే అతిథిగా ఉండిపోండి. 12వ వచనం. ఆ ఇంట్లో ప్రవేశిస్తూ ఇంటి వారికి శుభం పలకండి. మంచిదే, అంటే వీళ్ళకి ఫుడ్ గిడ్డు అంతా పెట్టారు కాబట్టి శుభం పలకండి, మంచిదే. సహాయం చేసిన వాళ్ళకి శుభం పలకండి అని అన్నాడు. అంటే సహాయం చేయకపోతే చూడండి ఇంకా ఏమంటారు. 13వ వచనం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దానిపైకి వస్తుంది, దానిలో యోగ్యత లేకపోతే మీ శాంతి మీకు తిరిగి వచ్చేస్తుంది. 14వ వచనం. ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే, మీ మాటలు వినకపోతే మీరు ఆ ఇంటిని గాని ఆ ఊరిని గాని విడిచి వెళ్ళేటప్పుడు మీ పాద ధూళి దులిపి వెయ్యండి. 15వ వచనం. తీర్పు దినాన ఆ పట్టణానికి పట్టే గతి కంటే సోదమ గొమొర్రా నగరాల గతి నయంగా ఉంటుందని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను. ఏమంటున్నాడు? మిమ్మల్ని ఎవరైనా చేర్చుకొని మీకు అన్నం ఫుడ్ సౌకర్యాలన్నీ చూసుకుంటే వాళ్ళని శుభం పలకండి. ఎవరైనా మీ మాటలో వినకుండా మిమ్మల్ని ఎవరైనా గౌరవంగా చూసుకోకపోతే సొదొమ గొమొర్రా పట్టణాల కంటే భయంకరమైన గతి మీకు వాళ్ళకి పట్టిద్దని చెప్పండి. లోతు కూతుర్లు సంసారం చేశారు, 2 పిల్లలు అన్నారు, తల్లిదండ్రులతో అది అన్నారు కదా. ఆ యెహోవా దేవుడు లోతు కూతురుల్ని వాళ్ళు ధర్మాత్ములు మంచివారు అని వాళ్ళ ముగ్గురినే బతికించి అందరిని నాశనం చేశాడు కదా. అలాగా అంతకంటే భయంకరమైన గతి వీళ్ళకి పట్టిద్దంట. మరి ఇది దేవుడు పవర్.